ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం.
దయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. ఓ నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. అయితే మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది. జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే చెట్టు మీద ఒక దయ్యం ఉందని, ఆ దయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కన్నరన్ అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు,
ఈ రోజు నుంచి ఎలుకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏవండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి బాగే ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. ఆ బాగుంది. మిట్టు మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఏంటి యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా షూ, శబ్దం చేయకుండా ముందు విషయమేంటో చెప్పండి. మన చిట్టెలుక్క ఇంకా ఆ లావు పిల్లి అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగురు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడవు నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? ఓ, నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు? ఏ లావు పిల్లి, నీ కంటికి ఎలుక కనిపించలేదా? బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి
విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏం లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం 2 వారాల్లో ఇది సన్నగైపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకలని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. తలగుచపార గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో 2 దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది. కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం సింహంతోటి ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళని కింద పడేలా చేయనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. ఎలుగుబంటి నన్ను చంపడానికి వస్తుంది. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఆ? ఏమిటి, ఇనుమా? అరే, ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును, నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. ఆ? అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు.
అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది నేను చూస్తాను. వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే. యజమాని, నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె. ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుక బండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. ఆహాహాహాహాహా, రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తియ్యగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. హో. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. ఈ తేనెను తాగి మొత్తం మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. గొంత పట్టేసింది, నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్నా ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో
అదే విధంగానే మీకు జరుగుతుంది. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్నా, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నిన్ను నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవ్వరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి,
ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఆ, భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.